ఓవరాల్‌గా స్పెర్మ్ క్వాలిటీ గానీ, అసలు ఈ స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ అనాలిసిస్ అనేది అసలేంటో మనం తెలుసుకుందాం. సో, ఈ స్పెర్మ్ క్వాలిటీ ఇంకా స్పెర్మ్ అనాలిసిస్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే మనం ఈ సీమన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ సీమన్ తీసుకుంటారు. సీమన్ నుంచి అనాలిసిస్ చేస్తారనమాట. సో, ఈ సీమన్‌లో ఎంతవరకి మనకి స్పెర్మ్ ఉంది అనేది చెక్ చేస్తారు. దేంట్లో మనకి సీమన్ అనాలిసిస్‌లో చెక్ చేస్తారనమాట. సో, ఇందులో మనకి స్పెర్మ్ ఎన్ని ఎన్ని ఉన్నాయి, అంటే ఎన్ని వీర్య కణాలు ఉన్నాయి అనేది చెక్ చేస్తారు. సో, ఈ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంటే మీకు స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుందని అర్థం. దీని తోడుగా స్పెర్మ్ యొక్క క్వాలిటీని చెక్ చేస్తారనమాట. సో, స్పెర్మ్ క్వాలిటీ అంటే ఏంటి? జనరలీ మనకి స్పెర్మ్ చూసుకున్నట్టయితే హెడ్ పీస్, నెక్ పీస్ ఇంకా టెయిల్ పీస్ అనేది ఉంటుంది. సో, ఈ 3 పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ హెడ్ పీస్‌లోనే మనకి జెనెటిక్ మెటీరియల్ DNA అనేది ఉంటుంది. సో, ఈ హెడ్ పార్ట్ ఇంపార్టెంటే, నెక్ పార్ట్ ఇంపార్టెంటే, ఈవెన్ టెయిల్ పార్ట్ కూడా ఇంపార్టెంటే అనమాట. సో, ఈ స్పెర్మ్ అనాలిసిస్‌లో మనకి ఈ స్పెర్మ్ ఎంత క్వాలిటీగా ఉందనేది చెక్ చేస్తారు. కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే స్పెర్మ్ బావుంటుంది. కాకపోతే దాని టెయిల్ అనేది కరెక్ట్‌గా ఉండదు. దాని టెయిల్ కూడా లేకపోతే ఏమవుతుందంటే అది యూటరస్ వరకి స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఎగ్ వరకి వెళ్ళే ప్రాబ్లమ్ అనేది కాజ్ అవుతుందనమాట. సో, ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది మనకి టెయిల్ కరెక్ట్‌గా ఉండకపోవడం వల్ల వస్తుందనమాట. ఈ టెయిల్ హెల్తీగా ఉండాలి, జెనెటిక్ మెటీరియల్ బాగుండాలంటే స్పెర్మ్ యొక్క హెడ్ బాగుండాలి, నెక్ పీస్ కూడా బాగుండాలి. సో, ఈ క్వాలిటీ ఎలా ఉందనేది ఈ సీమన్ అనాలిసిస్‌లో మనం చెక్ చేస్తాం. దీంతో పాటు మొటిలిటీ అంటే ఆ స్పెర్మ్ అనేది ఎంతవరకి వెళ్ళగలుగుతుంది, ఎంతవరకు స్విమ్ చేసి ఆ ఎగ్ వరకి చేరుకుంటుంది, దాని యొక్క యాక్టివిటీ ఎలా ఉందనేది మొటిలిటీ కింద మనం చెక్ చేస్తాం. సో, ఇందులో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ డెఫినెట్లీ మనకి కన్సెప్షన్‌లో ప్రాబ్లమ్ కాజ్ అవుతుంది. అంటే మేల్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి.